हल्के में गैर कानूनी हाउस नंबर्स के खिलाफ कार्रवाई, 140 नंबर्स मनसूख। मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। आरमूर म्यूनसिपलिटी में गैर कानूनी सरगर्मियों के खिलाफ बड़ा कदम उठाते हुए 140 गैर कानूनी तौर पर अलॉट किए गए हाउस नंबर्स को मनसूख कर दिया गया। म्यूनसिपल कमिश्नर राजू ने मुनक्किदा प्रेस कॉन्फ्रेंस में ये ऐलान किया। उन्होंने बताया कि अब तक 600 शिकायत मौसूल हुई, जिनकी मुकम्मल जांच की जा रही है। पहले मरहले में 140 गैर कानूनी नंबर्स की निशानदेही की गई और उन्हें फौरी तौर पर मनसूख कर दिया गया। कमिश्नर ने मजीद बताया कि इन गैर कानूनी नंबर्स की तफसीलात आरमूर सब रजिस्ट्रार को अरसाल कर दी गई है और उन्हें प्रोहिबिशन लिस्ट में शामिल करने की सिफारिश की गई है, ताकि मुस्तकबिल में इन नंबर्स का कोई गलत इस्तेमाल न हो। उन्होंने मजीद बताया कि इस कार्रवाई की रिपोर्ट आला हुकाम बशमूल CDMA और जिला कलेक्टर को भी पेश की गई है। कमिश्नर ने इस बात की यकीन दहानी कराई कि बाकी शिकायत पर भी जल्द तहकीकात मुकम्मल करके जरूरी कार्रवाई की जाएगी। इस मौके पर म्यूनसिपल रेवेन्यू ऑफिसर समेत दीगर अहम ओहदेदारान भी मौजूद थे। कमिश्नर ने कहा कि म्यूनसिपलिटी किसी भी गैर कानूनी सरगर्मी को बर्दाश्त नहीं करेगी और शफाफियत को यकीनी बनाया जाएगा। అందరికీ నమస్కారం। మనకు మీ అందరికీ కూడా తెలుసు, నేను ఛార్జ్ తీసుకున్న గత 10 నెలల కాలంలో నుంచి కూడా ఈ మన దగ్గర హౌస్ నంబర్లు అసైన్మెంట్ ల్యాండ్లకు ఇచ్చారు, తర్వాత ఓపెన్ ప్లాట్లకు ఇచ్చారు అనే కంప్లైంట్స్ చాలా రావడం అనేది జరిగింది। మీలో కూడా కొంతమంది మనకు పత్రికా విలేకరుల ద్వారా కూడా నాకు కొన్ని సమాచారం కూడా వచ్చింది। ఇలాంటి చాలా కంప్లైంట్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం దాని మీద మా పిల్ కలెక్టర్లు ఉన్నప్పుడు ఓరల్గా ఎంక్వైరీ చేసేసి గత కాలంలో 14 నెలల కాలాన్ని తీసుకున్నాం। ఫస్ట్ మొదటగా ఆ 14 మంత్స్ పీరియడ్ మనం తీసుకొని దాంట్లో టోటల్గా ఒక 600 నంబర్ అసెస్మెంట్ నంబర్లు అనేది టోటల్గా ఇచ్చారు। అంటే పర్మిషన్స్ ఉంటాయి, దాంట్లో పర్మిషన్ లేని ఉంటాయి। అంటే ఆ పీరియడ్లో ఇచ్చిన 600 నంబర్లలో ఎంక్వైరీ చేయించమని చెప్పేసి మనం చెప్పాము। సో దాన్ని బేస్ చేసుకొని మొదటి దశలో మా వాళ్ళు ఒక 140 నంబర్లు ఫైండ్అవుట్ చేసే 144 నంబర్లు ఫైండ్అవుట్ చేయడం అనేది జరిగింది। దాంట్లో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం షోకాజ్ నోటీస్ అనేది ఇచ్చేసి మీకు ఈ నంబర్ మేము ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు, మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పాము। దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళను మళ్ళీ మేము పక్కన పెట్టేసి మిగతా వాటి మీద కూడా అన్నీ కూడా ఏవైతే మనకు వచ్చాయో 140 నంబర్స్ కూడా మేము లిస్ట్ తయారు చేసేసి ఆ నంబర్స్ అన్నీ కూడా ఇప్పుడు డీయాక్టివేట్ చేయడం జరిగింది। దాన్ని మళ్ళీ కూడా ఇంకా కొంతమంది కూడా అనవసరమైన ప్రచారం చేస్తుంది, నిజానికి వీటిని కూడా 1 డే కోసమో 2 డేస్ కోసమో రియాక్టివేషన్ అనేది చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక కంప్లైంట్ అనేది తీసుకొచ్చారు। దాంట్లో ఏమాత్రం నిజం లేదు, అలా ఎవరు చేయరు। కాబట్టి మేము కంప్లీట్గా ఈ నంబర్ని ప్రొహిబిటర్లో పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో సబ్ రిజిస్టర్ కూడా లెటర్ రాసేసి మీరు దీని ఈ నంబర్ని ప్రొహిబిటర్లో పెట్టేసాయని కూడా గత నెల 19వ తారీఖు నాడు మేము ఇచ్చాము। తను కూడా రిసీవ్ చేసుకున్నారు। సో ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాం సార్ అని చెప్పేసి సబ్ రిజిస్టర్ సార్ కూడా చెప్పారు మనకు। కాబట్టి ఏదైతే ఈ ఎంక్వైరీ అనేది తెలిసిందో దీని మీద తర్వాత కాలంలో మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా రిపోర్టు CDMAలో గవర్నమెంట్లో రిపోర్ట్ చేయడం అనేది జరిగింది, ఇలాంటివి జరిగాయని। దాన్ని కూడా మేము రిపోర్ట్ పంపించాము। ఏదైతే మేము డీయాక్టివేట్ చేసిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ను కూడా CDMAకి ఇచ్చేసేసి ఇలా జరిగాయని చెప్పేసి నేను చెప్పాను। కలెక్టర్ గారు కూడా అడిగారు, కలెక్టర్ గారు కూడా పంపించడం అనేది జరిగింది। సో ఈ రిపోర్ట్ను కూడా గవర్నమెంట్కి, కలెక్టర్కు, CDMA అందరికి కూడా ఈ ఇల్లీగల్ నంబర్ల యాక్టివేషన్ అంటే డీయాక్టివేషన్, అసెస్మెంట్స్, అలాట్మెంట్ ఇవన్నీ ప్రాసెస్ సంబంధించిన రిపోర్టు ప్రతి వివరాన్ని కూడా అన్ని చెప్పేసి అందరికీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది। సబ్ రిజిస్టర్ గారు కూడా చేసేసి ఫర్దర్గా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయొద్దు అని కూడా మనము మాకు అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసేసి కూడా తనకు ఇచ్చాము। ఈ విధంగా ఇప్పటికైతే మొదటి దశలో జరిగిన దాంతో పాటు ఇంకా కూడా ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ వస్తున్నాయి। వాటిని కూడా అతి త్వరలోనే ఇంకా ఏమైనా ఉంటే కూడా డెఫినెట్గా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసేసి మాకున్న యాక్టివ్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం డెఫినెట్గా చర్యలు కూడా తీసుకుంటాం। 3328 లెటర్ నెంబర్ A1 ఇదే ఇస్తాం, తీసుకోండి। ఎలా నంబర్ 44